మన జీవితంలో అన్ని రోజులు సాఫీగా సాగవండి. కష్టాలనేవి అప్పుడప్పుడు ఇంటికి వచ్చే చుట్టాల్లాగా పలకరించి వెళ్ళిపోతే బానే ఉంటుంది. కానీ అలాంటి సమయంలోనే మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని అనుకుంటాం, కానీ తీరా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడే మనమే డీలా పడిపోతూ ఉంటాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ప్రజెంట్ ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నది ఇదేనండి. మా బాబుకి ప్రెసెంట్ 13th మంత్. అప్పటి వరకు బాగానే ఉన్నవాడు, ఏమైందో తెలియదు, సడన్ గా నిద్రలో నుంచి లేచి వామిట్ చేసుకున్నాడు. అది కొంచెమే అయితే బహుశా నేను కంగారు పడేదాన్ని కాదేమో. తన డ్రెస్ చేంజ్ చేసే లోపే మళ్ళీ సెకండ్ టైం అయ్యింది. అది చూసి నాకు భయం వేసింది. అప్పటికే టైం నైట్ 9:40 అవుతుంది. అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మేబీ గ్యాస్ వల్ల అలా అయి ఉండొచ్చని గ్యాస్ మందు ఒకటి, వామిటింగ్ సిరప్ ఒకటి, యాంటీబయాటిక్ మెడిసిన్ ఒకటి ఇచ్చారు. ఇంటికి వచ్చి ఆ మెడిసిన్స్ వేసి పడుకోబెట్టాను. నైట్ 1:30కి సేమ్ అదే రిపీట్. 2 టైమ్స్ అయినాయి. వామిట్ సిరప్ వేశాక పడుకున్నాడు. మళ్ళీ తెల్లవారుజామున 4:30కి మళ్ళీ 2 సార్లు చేసుకున్నాడు. దీనికి తోడు ఎక్స్ట్రాగా ఫీవర్ కూడా వచ్చేసింది.